ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. భక్తి వేబ్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఏప్రిల్ 10 శుక్రవారం నాటి రాశి ఫలాలు విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఈరోజు ఏ రాశి వారికి అదృష్టం వరిస్తుంది, ఎవరు జాగ్రత్తగా ఉండాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమ శివాయ. పరాభనామ సంవత్సరం ఏప్రిల్ 10 శుక్రవారం నాడు. ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉందో తెలుసుకుందాము. ఈరోజు మేషరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. అదేంటంటే ఈరోజు బంధుమిత్రులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి రావు. చేపట్టిన పనులన్నీ వాయిదా పడతాయి. మిత్రులతో ఆలయ దర్శనం కలుగుతుంది. ఉద్యోగంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ప్రయాణంలో వాహన ప్రమాదాలు ఎక్కువగా కలిగే సూచనలు ఉన్నాయి. వీరు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఆర్థిక వాతావరణం చాలా నిరాశ కలిగిస్తుంది. మొత్తానికి ఈ రాశివారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. పోతే వృషభ రాశి వారికి ఈ శుక్రవారం చాలా అనుకూలంగా ఉన్నది. వీళ్ళకి వృషభ రాశి వారికి కార్యసిద్ధి ఆశాజనకంగా ఉన్నది. వృషభ రాశి వారికి ఈరోజు చూసినట్లయితే భూ సంబంధిత క్రయ విక్రయాలకి బాగా లాభసాటుగా ఉంది. ఆర్థిక పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతంగా అవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మొత్తానికి ఈరోజు వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది. వృషభ రాశి వారు ఏదైనా కొత్త పనులు చేయాలనుకుంటే ఈరోజు చాలా మంచిగా ఉన్నది. వృషభ రాశి వారికి చాలా ఆశాజనకంగా ఉంది. ఈ శుక్రవారం మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ మిథున రాశి వారికి కూడా ఈరోజు చాలా బాగుంది. ఈ శుక్రవారం నాడు మిథున రాశి వారికి ఈరోజు పెట్టుబడులు, కీర్తి ప్రతిష్టలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల అండదండలతో సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు. గృహమునకు బంధుమిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మొత్తానికి మిథున రాశి వారికి ఈరోజు చాలా ఆశాజనకంగా ఉంది. ఈ శుక్రవారం కర్కాటక రాశి వారికి జాగ్రత్తగా ఉండడం అవసరం. ఈరోజు ఈ శుక్రవారం నాడు ఈ రాశి వారికి ఈరోజు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. వీరు బంధుమిత్రులతో మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. సంతానం ఆరోగ్య విషయమై వైద్యుని సంప్రదింపులు చాలా అవసరం. వ్యాపారంలో సొంత నిర్ణయాలు చేయటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాల్లో మరింత వృత్తితో వ్యవహరించాలి. ఆత్మహత్యక విషయాలపై దృష్టి సారిస్తారు. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. మొత్తానికి ఈ రాశివారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. సింహరాశి వారికి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. సింహరాశి వారి రాశిఫలం ఈరోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా అవసరం. ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది. సోదరులతో మాట్లాడేటప్పుడు మాట పట్టింపులు ఉంటాయి. కుటుంబ పెద్దలు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగా మందగిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడుగా సాగుతాయి. ఈరోజు శుక్రవారం నాడు సింహరాశి వారికి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ శుక్రవారం కన్యారాశి వారికి చాలా బాగుంటుంది. ఈ కన్యారాశి వారికి ఈరోజు ఆర్థిక పురోగతి, సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు వింటారు. రుణగ్రహస్తుల నుండి ధనం వసూలవుతుంది. వృత్తి వ్యాపారంలో ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఉద్యోగ విషయంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. మొత్తం మీద ఈ శుక్రవారం నాడు కన్యారాశి వారికి ఏ పనైనా సులభంగా జరుగుతుంది. తులారాశి వారికి ఈ శుక్రవారం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఈ తులారాశి వారికి ఈ శుక్రవారం నాడు నూతన ప్రయత్నాలు అంతగా కలిసి రావు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబంలో వాతావరణం అంతా గందరగోళంగా ఉంటుంది. బంధుమిత్రులతో అనుకోని విభేదాలు వస్తాయి. వృత్తి వ్యాపారాలు అంత లాభసాటిగా ఉండవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడుగా సాగుతాయి. ఈరోజు తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. వృశ్చిక రాశి ఈ శుక్రవారం వృశ్చిక రాశి వారికి ఆర్థిక అనుకూలత, శుభకార్యాలు జరుగుతాయి. ఈ వృశ్చిక రాశి వారు పేరుగల ప్రముఖులతోటి పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూల వాతావరణంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుండి గృహోపకరణాలు బహుమతులుగా వస్తాయి. ఆర్థిక అనుకూలత ఉంటుంది.
వీరి ఉద్యోగ విషయంలో తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా జాగ్రత్తగా తీసుకొనవలసి ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు ఈరోజు ఉద్యోగ విషయంలో జాగ్రత్త అవసరం. ధనుసు రాశి. ఈ శుక్రవారం ధనుసు రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఈ ధనుసు రాశి వారికి ఈరోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. వృత్తిలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. వృత్తి వ్యాపార సమస్యలు మానసికంగా చిక్కా కలిగిస్తాయి. ఉద్యోగస్తులకి ఆకస్మిక స్థానచలన సూచనలు ఎక్కువగా ఉన్నవి. వీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ధనుసు రాశి వారు. మకర రాశి. ఈ శుక్రవారం మకర రాశి వారికి ఉద్యోగులు ఎక్కువగా ప్రశంసలు కలుగుతాయి. ఈ మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు వారు గృహమునకు చిన్ననాటి మిత్రులు రావటం చాలా ఆనందకరంగా ఉంటుంది. ఉద్యోగం ఉన్నతాధికారులతో సభ్యతగా ఉండటం వల్ల మంచిగా ప్రశంసలు పొందుతారు. అనుకున్న సమయానికి పనులను పూర్తి చేసుకోగలుగుతారు. నూతన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి నిరుద్యోగులకి నూతన అవకాశాలు బాగా మెరుగుగా జరుగుతాయి. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది మకర రాశి వారు ఈరోజు. కుంభరాశి. ఈ శుక్రవారం కుంభరాశి వారికి ధనప్రాప్తి కలుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి, శుభకార్యాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారంలో అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగ విషయంలో అధికారులతో సమస్యలు తొలగిపోతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వీరికి సన్నిహితులతో శుభకార్యాలకు హాజరవుతారు. ప్రయాణంలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. కాకపోతే కుంభరాశి వారు చేసే పనుల్లో కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయవలసి ఉంటుంది. ఈ శుక్రవారం మీనరాశి వారి ఫలితాలు చూసినట్లయితే ఈ శుక్రవారం నాడు వీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. వీరికి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ఫలితం రాదు. ఇంటా బయట బాధ్యత పెరుగుతాయి. దూర ప్రయాణానికి ఎక్కువగా సూచనలు ఉన్నవి. చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద చూసినట్లయితే మీనరాశి వారికి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. చూశారుగా ఈరోజు మీ రాశి ఫలాలు. శుక్రవారం పూట అమ్మవారి కృపా కటాక్షాలు మీ అందరిపై ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం భక్తి వేబ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులతో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.